ఇక మరి తనదైనటువంటి స్టైల్ ఏంటి ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అంటే గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ సంక్షేమం, పేద ప్రజల యొక్క అభ్యున్నతి అనేటువంటి దీంతో వస్తే మారుతున్నటువంటి రాజకీయాలకి, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులకి మన విధానాలను కూడా మార్చుకోవాలనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేట్ కల్చర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే కార్పొరేట్ పాలన, తర్వాత హైటెక్ సిటీ నిర్మాణాలు, సీఎంగా కన్నా సీఈఓగా ఉంటారు ఆయనే చెప్పుకున్నాడు. సో ఈ గవర్నెన్స్, సో నేను సీఈఓ సీఎం అనేటువంటి ఇమేజ్ని అంటే మీడియా వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆపాదించారు. దాన్ని పాజిటివ్గా తీసుకుని ఎస్ నేను సీఈఓని ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవ్వడం, ఐటీ రంగానికి తనదైనటువంటి శైలిలో కొంత ప్రోత్సహించడం, చేసిన దానికంటే కూడా దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి చెప్పుకోవడం. సో ఇదంతా కూడా మొత్తంగా అయితే సుదీర్ఘ రాజకీయాల్లో అంతకాలం కింద మీద పడుతూ కూడా మారుతున్నటువంటి వ్యవహారాలకి అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే పవర్ అనేటువంటిదే ప్రాతిపదిక తప్ప ఈ గితిక్స్ ఎన్ని కాదు. సో కాబట్టి పవర్లో ఉన్నామా లేదా, ఆ పవర్ కోసం ఏం చేయాలి అనేటువంటి దీంట్లో ఒకప్పుడు తను అసలు తెలుగుదేశం పార్టీ ఉనికే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించింది. అలాంటిది కాంగ్రెస్ పార్టీతో జత కలవడం, తర్వాత తనని తీవ్రంగా విభేదించి వ్యక్తిగతంగా కూడా దూషించి బయటకు వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటిది తీవ్రంగా వ్యతిరేకించినటువంటి, వ్యక్తిగతంగా కూడా దూషించినటువంటి బీజేపీతో మళ్ళీ అవసరార్థం మళ్ళీ బీజేపీతో కలవటం, మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీలో కలిసి దాదాపుగా ఒకళ్ళొకళ్ళు చుట్టాలు ఇంటికి వెళ్ళినట్టుగా ఇళ్ళకెళ్ళటం, మన మోడీ గారి ఇంట్లో వీళ్ళ కుటుంబ సభ్యులు భోజనం చేయడం, మోడీ గారు ఈయన ఇంటికి రావటం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు ఏమనుకున్నా రాజకీయాల్లో అధికారమే పరమావధి, అధికారం ఉంటేనే మనం ఏం చేసినా కూడా ఇదవుతుంది, కాదన్నట్లయితే దీన్ని ఎవరో చేయరు అనేటువంటి అంటే మారినటువంటి ఆధునిక రాజకీయాలని బాగా వంట పట్టించుకున్నటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. సో ఆ విధంగా ముఖ్యంగా ఏంటిక సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటిది టీడీపీ పార్టీ అని అంటారు కదా, మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? కానీ ఎందుకంటే వాళ్ళ మీడియా కూడా కొన్నిసార్లు ఎక్కువగా ఇది బీజేపీకి సరెండర్ అవుతున్నారు అనేటువంటి ఒక ఇది వినిపిస్తూ ఉంటుంది కదా సార్. కాదుగా ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఒక ఇది ఉంది ఏంటంటే రాజకీయాల్లో అర్హత ఒక్కటే ప్రాతిపదిక కాదు, రాజకీయాల్లో సమర్థత ఒక్కటే ప్రాతిపదిక కాదు, రాజకీయాల్లో కలిసి వచ్చేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. తర్వాత ఇది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం, ఆ అదృష్టం అనేటువంటి దాన్ని మనం ఎలా నిర్వచించాలో నాకైతే తెలియదు. కానీ పోనీ టైం అనేటువంటిది, ఆ టైం అనేటువంటిది కలిసి రావటం అంటే చెప్పాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చినటువంటి టైమింగ్ చూసుకుంటే అసలు ఎంత అనూహ్యమైనటువంటి టైమింగ్ అంటే ఆ పార్టీ పూర్తిగా వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయి పరాజయం పొందినటువంటి పరిస్థితి. అనూహ్యంగా కొత్తగా ఏర్పాటై రెండవసారి ఎన్నికల్లో వచ్చినటువంటి వైసీపీకి 151 సీట్లు రావటం, పార్లమెంట్లో అత్యధిక స్థానాలు రావటం, ఇంత సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీ పూర్తిగా ఇదైపోయింది. అలాంటి పార్టీ ఒక ఫీనిక్స్ పక్షిలాగా పూర్తిగా అసలు దాదాపుగా ఇందాక మనకు ముందు డిబేట్లో కాసు మహేష్ రెడ్డి గారు చెప్పారు, మేము 2వ నెల నుంచే మొదలుపెట్టాము మా కార్యక్రమాలని. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అసలు ఇంకా ఎన్నికల్లో ఒక 2-3 నెలలు ఉన్నాయి లేదు ఎక్కడ కూడా. అసలు చాలా మంది కార్యకర్తలు చాలా కాలం పాటు బయటికి రావడానికి కూడా ఉత్సుకత, ఇంట్రెస్ట్, ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అనూహ్యంగా మొత్తం పరిస్థితులన్నీ కూడా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కలిసి వచ్చిన కాలం అని చెప్పాలంటే ఎంత కలిసి వచ్చింది అంటే కేవలం గెలవటం, రాష్ట్రంలో పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవటం కాదు. నిన్న కూడా మనం ఒక డిబేట్ చేసాం, ఊహించినటువంటి విధంగా కడప లాంటి రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి చోట కూడా అత్యధిక స్థానాలు 10 సీట్లుగా 7 సీట్లు సంపాదించి ఆశ్చర్యపరిచినటువంటి రీతిలో ఇట్లా అనూహ్యమైనటువంటి విజయాలు సాధించడం అంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే పిల్లవాడు పడతాడని అంటారు. ఆ విధంగా అక్కడ ఎన్డీఏలో
బీజేపీకి కావలసినన్ని సీట్లు కాకుండా తగ్గటం అక్కడ సీట్లు తగ్గిపోయి ఖచ్చితంగా అనివార్యంగా తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ చూసుకుంటేనేమో బీహార్లో నితీష్ కుమార్ మీద, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు ఖచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితి రావడం అనేది అత్యద్భుతమైనటువంటి అంశం కదా, వీళ్ళకి కలిసి వచ్చినటువంటి అంశం. ఆ విధంగా చూసుకుంటే అసలు మామూలుగా అదృష్టం ఎక్కడో తన్నిందని అంటారే, ఎక్కడ దాకా తన్నిందంటే అక్కడ కింద నుంచి ఆ స్థాయి దాకా వాళ్ళకి వెళ్ళడం. సో ఇవాళ ప్రతిపక్షం అనేటువంటిది కూడా సమగ్రంగా లేకపోవటం వల్ల మనం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా అసలు డోంట్ కేర్ అనేటువంటి స్థితిలో మొదలుపెట్టారు. తర్వాత ఏంటంటే ఇక్కడే ఒక దురదృష్టకరమైనటువంటి అంశం చెప్పుకోవాలంటే, ఇంత సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో విజయాలను చవి చూశారు, పరాజయాలను చూశారు, ఎత్తులు చూశారు, పల్లాలు చూశారు. తర్వాత ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవహార శైలి ఎలా ఉండాలి అనేటువంటిది చూశారు. కానీ మరి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు మారిపోయిందంటే మళ్ళీ మూడవ తరం రామారావు గారి దగ్గర నుంచి చూసుకుంటే రామారావు గారిది ఒక ఎరా, ఇందా మనం చెప్పుకున్నట్టుగా